వ్యవసాయంలో నూతన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు రైతుల మధ్య అనుసంధానం చేయడానికి వీడియో కాన్ఫరెన్స్ విధానం ఉపయోగపడుతుందన్నారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా వారు రాష్ట్రంలో 110 రైతు వేదికల ద్వారా వీడియో కాన్ఫరెన్స్ విధానం లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా బుధవారం ముప్కాల్ మండల కేంద్రంలోని రైతు వేదిక ద్వారా రైతులకు వీడియో కాన్ఫరెన్స్ విధానం అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముప్కాల్ అధ్యక్షులు ముత్యంరెడ్డి, కిసాన్ అధ్యక్షుడు సాగర్ రెడ్డి, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి, పిసిసి డెలిగేట్ రవి, సొసైటీ డైరెక్టర్ రాములు, విజయరెడ్డి, ముత్తన్న, రైతులు తదితరులు పాల్గొన్నారు. డిమాండ్ వస్తుంది. అదేవిధంగా తాగునీటి కూడా రేపు సమ్మర్లో కష్టాలు కాకుండా ఉండడానికి కూడా మనం అన్ని రకాల ప్రయత్నం చేస్తున్నాం. రైతులందరూ కూడా పరిస్థితులను అర్థం చేసుకొని ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాలు అన్నింటిలో పాల్గొని అందరికీ ఉపయోగపడే విధంగా మనందరం కలిసి పనిచేద్దాం. ఈసారి కరువును మనందరం కలిసి గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు సారథ్యంలో రూపుదిద్దుకుంటున్నారు. ఈ అధునాతన రైతు వేదికల ద్వారా రైతుల సమస్య దానివల్ల నాకు 20,000 పెట్టుబడి వచ్చేసి చాలా సంతోషం. ఎందుకంటే వ్యవసాయ చేపట్టినప్పుడు పంటలకు గిట్టుబాటు ధర ఎలా వచ్చిందో రేవంత్ రెడ్డి గారు రాలేదు. మాకు పసుపు పంటకు మాత్రం మాకు సంతోషకరంగా ఉన్నది. పసుపు పంట గిట్టుబాటు వస్తుంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వస్తే ఇంకా మంచి ఆశిస్తూ ప్రతి రైతుకు కాంగ్రెస్ పక్కన ఉన్నప్పుడు అప్పుడు అన్ని పంటలకు గిట్టుబాటు ఉండే పోయిన 9 సంవత్సరాలలో ఎలాంటి గిట్టుబాటు లేదు కాబట్టి రైతులంతా ఆందోళన ఉంది. వచ్చిన 3 నెలల్లోనే రైతులందరికీ మంచి గిట్టుబాటు వచ్చింది. పసుపుకు మాత్రం ఆశించిన ధరలు మంచిగా కాబట్టి పసుపుకు కానీ జొన్నలకు కానీ సజ్జలకు కానీ అన్ని ఆశించిన ధరలు కాబట్టి రైతులంతా సంతోషంగా ఉన్నారు. మరి కేంద్రంలో కూడా కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నాం. మరి రాష్ట్రంలో వచ్చింది కానీ కేంద్రంలోకి వస్తే మంచి సహకారం అందిస్తారు కాబట్టి అన్ని మన రాష్ట్రంలో చెప్పిన ప్రతి పని ఇదివరకు సహకరిస్తుంది కాబట్టి చేస్తుంది కాబట్టి ఇంకా మరి కేంద్రంలో వస్తే కూడా ఇంకా మంచి అభివృద్ధి చెందుతుంది కాబట్టి ముందుకు పోతుంది కాబట్టి మరి ప్రతి గ్రామాన్ని మేము కోరుకునేది ప్రతి గ్రామాన్ని మన 16 నుంచి 16 మంది ఎంపీని గెలిపించి కేంద్రానికి పంపితే మరి మనం కేంద్రంలో అధికారంలోకి వస్తే ఇంకా మంచి అభివృద్ధి చేద్దామని కోరుకుంటూ మరి రేవంత్ రెడ్డి గారికి కానీ మరి ఇక్కడ మన కార్యకర్తలకు ధన్యవాదాలు. జై జవాన్ జై కిసాన్. గత ప్రభుత్వం పోలిస్తే ఈ ప్రభుత్వం రైతులకు ఈ ప్రభుత్వ పరంగా చాలా సంతోషం ఉంది. అనతి కాలంలోనే 100 రోజుల లోబడే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ రైతుల పరంగా కూడా అన్ని విధాల ముందుకెళ్తుంది. రేపు రాబోయే భవిష్యత్తులో కూడా ఇప్పుడు పంటల బీమా, రైతు బీమా ఈ విధంగా అన్ని విధాల అమలు చేయటానికి ఈ రైతు నేస్తం కార్యక్రమం ద్వారా ఇప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. ఆ పద్ధతి ప్రకారం ముందుకెళ్తే అన్ని విధాల ఈ ప్రజాప్రభుత్వము అన్ని విధాల ముందుకెళ్తుంది. భవిష్యత్తులో కూడా ముందుకెళ్ళాలని ఆశిస్తున్నాము. రైతు మన రేవంత్ రెడ్డి కనుక ఆ రేవంత్ రెడ్డి ద్వారా రైతులకు సరైన సాధక బాధకాలను తెలుసుకొని సకాలంలో సస్యరక్షణ కానీ గిట్టుబాటు ధరలు, ముఖ్యంగా రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తూ ముందుకెళ్తే అన్ని విధాల రైతులు అన్ని విధాల సంతోషం ఉంటారని ఆశిస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.